ఏపీ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గుంటూరులో అడవి తక్కెళ్లపాడు హ్యాబిటేషన్ పెద్దపలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన శిల్పారామం చేనేత హస్తకళల మరియు సాంస్కృతిక సంఘానికి ఇచ్చిన 3.6 ఎకరాల్లో 1.47 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. ఈ భూమిని పీపీపీ విధానంలో 16 శిల్పారామం ప్రదర్శన స్టాల్స్, 200 మంది సామర్థ్యంతో యాంపీ థియేటర్, 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల ఆట స్థలం, పరిపాలనా భవనం 823 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్, మరుగు టాయిలెట్స్, ఇవి అన్నిటినీ కూడా డెవలప్ చేస్తానికి లీజ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక పెద్ద సివిల్ కాంట్రాక్టర్, వారికి 33 సంవత్సరాల లీజ్కి ఎకరం 47 సెంట్లు ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాము. పిఎంఏవై అర్బన్ కింద ఈడబ్ల్యూఎస్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వసతుల కల్పనకు ఏపీ టిడ్కో హడ్కో నుండి 4,450 కోట్ల రుణం తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని రాటిఫై చేయడానికి కేబినెట్ ఆమోదం. 2018లో పిఎంవై కింద 5 లక్షల నివాస గృహాల నిర్మాణం కోసం 38,265.8 కోట్ల పరిపాలనా అనుమతులను గత వైసీపీ ప్రభుత్వం 2021లో రద్దు చేసింది. 5 లక్షల నుండి, అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే, ఇది అర్బన్ ఏరియాస్లో శాంక్షన్ చేస్తే దాన్ని 2,62,216కు తగ్గించేసింది. మరి 2,61,640 ఈడబ్ల్యూఎస్ గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వం వాటి నిధుల కోసం ఏపీ టిడ్కో రుణ సహాయాన్ని పొందింది కేబినెట్ నిర్ణయం. గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రజలందరూ కూడా ఒక సైడ్ అద్దె కట్టుకుంటూ, ఇంకొక సైడు బలవంతంగా వారి ఇష్టం లేకపోయినా సరే ఆ బెనిఫిషరీస్ పేరు మీద తీసుకున్న లోన్స్కి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ పూర్ బెనిఫిషరీస్ అందరికి కూడా కలిగింది. మరి అటన్నిటిని కూడా సరిచేయటానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ ఇండివిజువల్ బిఎల్సి బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకపోగా 3 నుంచి 3,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల గృహ నిర్మాణాల కోసం శాంక్షన్ చేసిన డబ్బుని డైవర్ట్ చేసేసింది. ఆ విధంగా కూడా మరి గృహ నిర్మాణానికి చాలా పెద్ద దెబ్బతీసిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికే పిఎంఏవై 1ఓలో దాదాపు 10 లక్షల అప్లికేషన్స్, కొత్త ఇళ్ళు కావాలని, ఇళ్ల స్థలాలు లేవని అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి దాన్ని స్క్రూటినీ చేస్తుంది డిపార్ట్మెంట్. దాదాపు 7-7.5 లక్షల మందికి ఈ అర్హత కలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తాను. దాదాపు 2-2.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా లేవని చెప్పేసి కూడా సర్వేలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటంటే వీళ్ళందరికీ కూడా అక్టోబర్ కల్లా పిఎంఏవై 1ఓలో ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ 7.5 లక్షల ఇళ్ళు కూడా టేకప్ చేసి బహుశా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ, అంటే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి మేము భావిస్తాను. వాటిని కూడా టేకప్ చేసి 2029 కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు లేకపోతే ఇళ్ల స్థలం లేదు అనే సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలో వీధి పోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్ల కేటాయింపునకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారులు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. ల్యాండ్ పూలింగ్లో మరి త్యాగం చేసి వారి భూముల్ని ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి దాదాపు 33,000 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ని నిర్మాణం చేస్తున్న ఉద్దేశంతో 33,000 ఎకరాలు ఇవ్వటం. దాంట్లో పాలసీలో భాగంగా మరి ఎకరానికి
కొన్ని గజాలు, కొన్ని వందల గజాలు రెసిడెన్షియల్, కొన్ని గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. దీంట్లో దాదాపు ఒక 1,100 మంది వరకు అనుకుంటాను గతంలోనే ఈ వాస్తు సమస్యలతో మాకు ఈ ప్లాట్లు వద్దు, వేరే ప్లాట్లు కావాలంటే వాళ్ళందరూ కూడా మార్చి ఇవ్వటం జరిగింది. వాస్తవానికి ఈ లేఅవుట్లు వేసినప్పుడు కూడా ఈ వాస్తు అన్నిటిని కూడా పరిశీలించి వాస్తు స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో ప్రముఖులు వారి సూచనలతోనే ప్లాటింగ్ వేయటం జరిగింది. కానీ కొన్నిసార్లు మనందరూ కూడా తెలుసు ఈశాన్యం కట్ అయింది, లేకపోతే నైరుతి కట్ అయింది, ఆగ్నేయం కట్ అయింది అనే రకరకాల సమస్యలతో మరి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి మార్చారు. ఇప్పటికి కూడా ఇంకా ఒక 112 మంది అటువంటి వీధి పోటు ఉందని చెప్పేసి, లేకపోతే సౌత్ వెస్ట్ కట్ అయిందని, నార్త్ ఈస్ట్ కట్ అయిందని ఉంటే వాళ్ళకు కూడా మార్చడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇవి అమ్ముకోకుండా ఒరిజినల్ అలాటీస్కి ఉంటే మాత్రమే ఈ మార్పులు జరుగుతాయని కూడా క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ను తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. మనకు తెలిసిందే, మన పెన్షన్ కావాలంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు కూడా వారి తల్లిదండ్రులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్, ఆ పెన్షన్ ఆ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. పిఎంఏవై అర్బన్ 1ఓలో ప్రాథమిక వసతుల కల్పన చేపట్టలేకపోయిన ఏజెన్సీల వర్క్లను రద్దు చేసి 226.36 కోట్లకు సవరించిన పరిపాలన అనుమతులు మంజూరు. అంటే చాలా వర్కులు మీ అందరికీ తెలిసిందే. టిడ్కో హౌజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపు 162, 150 ప్యాకేజీలో పిలిస్తే దాంట్లో చాలామంది అదే రేట్లు, పాత రేట్లకు చేస్తానికి ఒప్పుకున్నారు. ఒక 29 మంది ఒప్పుకోకపోతే వాళ్ళ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండరింగ్ చేయడానికి ఈ లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఎస్టిమేటెడ్ డేట్స్ని రీవర్కౌట్ చేస్తానికి అనుమతి. టీటీడీ మెడికల్ డిపార్ట్మెంట్లో 3 కేటగిరీల్లో పోస్టులు అప్గ్రేడేషన్. ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపీ. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్లో 16 మంది, రేడియోగ్రాఫర్ 7 మంది అట్లా ఉంటే వాళ్ళల్లో ఒకరిని చీఫ్ ల్యాబ్ టెక్నీషియన్గా, చీఫ్ రేడియోగ్రాఫర్గా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా ప్రమోషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకొంతమంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సహకారం ఇవ్వటానికి బాండ్స్, ఎన్సీడీలు, కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఆర్థికంగా రుణం తీసుకుంటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టిందో దానికి కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్వారకా తిరుమలలో ఇప్పటికే ఒక